పూర్వాంగీరసస్మృతి పావకప్రతిమం సాక్షాన్మునిం ఆంగీరసం ద్విజాః బ్రూహి ధర్మాన్ అశేషాన్ ఇత్యూచుః ప్రణిపత్యతం. పురాణోక్తం న కుర్యాతు మంత్రాభావే వ్యాహృతి త్రయం జీవత్పితృక పిండపితృయజ్ఞ ఆది శ్రాద్ధం అపి జీవత్పిత పిండపితృయజ్ఞం సమాచరేత్ మాసశ్రాద్ధం తథా హోమా. పితృవియోగాత్ పరతః పిండదానం సమాచరేత్. భగవత్ప్రసాదగ్రహణే భక్షణవిషయే నివేదితస్య హవిషో భక్షణే సముపస్థితే ఆపోషణం న కుర్వీత ప్రోక్షణం పరిషేచనం. యది కుర్వీత మోహేన రౌరవం నరకం వ్రజేత్. అతి ఉష్ణంగా ఉన్నదాన్ని భగవంతుడికి నివేదించకూడదు. నివేదన ప్రకారం అన్నం వేరే పాత్రలోకి రాశిగా వడ్డించి అభిఘరించి శాఖభక్ష ఫలోపేతంగా నివేదించాలని, విప్రుడు రాత్రిపూట స్నానం చేయవలసి వస్తే ఉష్ణోదకం చేయాలని చెప్పారు. న సంకల్పం వినా కర్మ నిత్యకామ్యాదికం చరేత్. సమాన సహస్యాదు సంకల్ప కర్తవ్యో వాచిక పరః సతి చేతన ఏ తల్పే పునః కామాత్ వివాహిత ద్వితీయా భోగినీ నారీ ధర్మపత్ని న ఉచ్యతే. జకార పంచకం అంటే జకార పంచకం జలార్ఘ్యం జాహ్నవీ తీరం జనార్దన మహాస్మృతి జ్వలనో జననోత్పన్న సుత సాన్నిధ్యమేవ చ జకార పంచకం ప్రోక్తం కథితం జన్మమోచకం. జన్మమోచకానికి సంబంధించినటువంటి జకార పంచకం. గ్రహణ శ్రాద్ధ లక్షణం పనసే స్థాపితే మహాన్ విశేషః పనసస్థాపికం ప్రోచుః శలాటోస్తస్య పృష్ఠతః సర్వే కంటకరూపేణ సమాశ్రిత్యేవ సంతతం అష్టోత్తరశతశ్రాద్ధ దివ్యశాఖ విశేషకాః ప్రవర్తంతే యతః తస్మాత్ తదా శాఖ సహస్రకం అని పనస మహిమ గురించి చెప్పడం జరిగింది. భాగీరథి ఫల్గుణీ చ యమునా చ సరస్వతి పితృముక్తాని సర్వాణి వైష్ణవాని విశేషతః రక్షోఘ్నాని పవిత్రాణి పునరన్యే తథా విధాః శ్రాద్ధద్రవ్య విశేషాః స్యుః పితॄణాం అతివల్లభాం తే సర్వే పనస్త్వేకః సుమహాక్షయకారకాః. ఉర్వారు మహిమ ఎలా చెప్పారు అంటే ఉర్వారు మహిమ త్రయస్త్రింశత్ కోటి దేవానాం వల్లభోభవ అని దీవింపబడిందట. ఉర్వారుకం వాడకపోతే పితృద్రోహి, దేవశ్రుతి సర్వద్రోహి అని చెప్పారు. షణ్ణవతి దర్శ మహాలయ కాలం వివరాలు. ఆషాఢం విధిం కృత్వా యస్యాః పక్షస్తు పంచమః మహాలయ ఇది ప్రోక్తః. పితॄణాం శ్రాద్ధేషు సంపదే ప్రథమాబ్దేన తిలతర్పణం పితॄణాం రజితం దేవానాం స్వర్ణం.